శ్రోతలకు నమస్కారం. నా పేరు సుజన. ఈరోజు మీరు వినబోయే నవల సఖి. వి నాగరత్న గారు రచించారు. చతురలో మే 2013లో వచ్చింది ఈ నవల. ఇది మర్డర్ మిస్టరీ అండి. చివరి వరకు ఎవరు చంపారు అనేది తెలియకుండా అత్యంత ఉత్కంఠగా సాగుతుందండి నవల. ఇక నవల్లోకి వెళ్ళిపోదామా మరి. ఇద్దరు కుర్రాళ్ళు హైదరాబాద్ విజయవాడ హైవే మీద బైక్ని శరవేగంతో పోనిస్తున్నారు. ఉడుకు రక్తం మీద ఉన్నారేమో, హై స్పీడ్కు తోడు తెగ ఫీట్లు చేస్తూ దూసుకెళ్తున్నారు. ఎర్ర చొక్కా బండి నడుపుతుంటే వెనక కూర్చున్న బ్లూ చొక్కా, ఇంకా స్పీడ్ పెంచరా, ఈ లెక్కన ఎడ్ల బండిలా పోతే మనం గెలిచినట్లే అన్నాడు. గెలిచి తీరతాంరా, 4 కల్లా దుర్గవుడి ఎంట్రన్స్ దగ్గర లేకపోతే నేను గుండు చేయించుకుంటా అన్నాడు ఎర్ర చొక్కా యమ కాన్ఫిడెంట్గా. బండి వేగానికి తగ్గట్లే పిచ్చి గాలి వీస్తోంది. అయినా ఏమాత్రం లెక్క చేయకుండా బండి దూసుకుపోతోంది. ఇంతలో వెనక కూర్చున్న బ్లూ చొక్కా కుర్రాడి టోపీ ఎగిరెళ్లి పక్కనున్న తుప్పల్లో పడింది. ఒరే బండాపరా, నా హ్యాట్ పడిపోయింది అంటూ గావుకేక పెట్టాడు బ్లూ చొక్కా. నథింగ్ డూయింగ్, హ్యాట్ కాదు, దాంతోపాటు బ్రెయిన్ కూడా పడిపోయినా బండాపే సమస్య లేదు అన్నాడు ఎర్ర చొక్కా. నీ కాళ్ళకి దండం పెడతారా బాబు, నా టోపీ పడిపోయింది. నీ యవ్వ, వెదవ టోపీ పోతే పోయింది, అలాంటివి 1000 కొని పెడతా. 1000 కాదు, 1,00,000 కొనిచ్చినా అక్కర్లే, అది నా లక్కీ హ్యాట్ రా. అరే బ్రెయిన్లెస్ ఫూల్, హ్యాట్ కోసం ఆగితే టైం వేస్ట్ అయిపోతుందిరా, అర్థం చేసుకో. కావాలంటే వచ్చేటప్పుడు 2 గంటలు ఆపుతాను. అందాక నా హ్యాట్ అక్కడే ఉంటుందా? ఇదేం దుబాయ్ అనుకున్నావా, ఇతరుల సొమ్ముని ఎవరూ ముట్టుకోకపోవడానికి? అబ్బో, అది బంగారపు ముద్దాయే, ఎవడో ఒకడు ఎగరేసుకుపోవడానికి. నీ చెత్త టోపీని ఎవడూ ముట్టుకోడు గాని గమ్మునుండు. నన్నేమన్నాను, నా టోపీని మట్టుకు అనకు, దానిమీద నమ్మకంతోనే నేను పందెం కాశాను. అంత లేదులే, అయితే ఇప్పుడు మళ్లీ బెట్. నువ్వు ఆ టోపీ పెట్టుకోకపోయినా నేను చెప్పిన టైంకి అక్కడికి రీచ్ అయి చూపిస్తాను. ప్లీజ్రా, నాకు కలిసొచ్చిన టోపీని నేను వదులుకోను. ఒక్కసారి బండాపు, నేను దిగిపోతాను. నా టోపీతో నేను వెనక్కి వెళ్ళిపోతాను. ఏంటి, నువ్వు రావా విజయవాడ? నీకు టైం సేవ్ అవుతుంది, నన్ను దింపిన వెళ్ళు. మాట్లాడుతూనే 1/2 కిలోమీటర్ ముందుకు తెచ్చావు. చట్, నీ అంత చేదస్తు పీనుగుని నేనెక్కడా చూడలేదు. గొణుక్కుంటూ ఎర్ర చొక్కావాడు బండి పక్క కాపాడు. బ్లూ చొక్కా కుర్రాడు రోడ్డు పక్కనున్న గుబురైన పొదల్లో తన టోపీ కోసం గాలిస్తున్నాడు. అంత దూరంలో బ్లూ రంగు కనిపించగా, నా లక్కీ హ్యాట్ అంత దూరంలో పడిందేంట్రా అన్నాడు. ఇంకోసారి లక్కీ హ్యాట్ అన్నావంటే నిన్ను కూడా ఆ ముళ్ళకంపలో విసిరేస్తా, జాగ్రత్త. అది నిజంగానే లక్కీ హ్యాట్ అయితే ఇలా పడిపోయి టైం వేస్ట్ చేయదు. ఇది మరీ బాగుందిరా, శాడిస్టు గాలి దాన్ని పడేస్తే అది మాత్రం ఏం చేస్తుంది? ఏడ్చావులే, నత్తలా కాకుండా జింకలా వెళ్లి త్వరగా తీసుకురా. అదేం ఎయిర్పోర్టు రన్వేలా ఉందనుకున్నావా? ముళ్ళు రాళ్లతో అధ్వానంగా ఉంది. షూస్ ఉన్నాయిగా, గుచ్చుకోవు కాని నసపెట్టకుండా తొందరగా తే. ఇంకో 2 అడుగులు వేశాడో లేదో కీచు గొంతు పెట్టి, ఒరేయ్ అది నా టోపీ కాదురా, ఏదో శవం ఉన్నట్టుంది అరిచాడు బ్లూ చొక్కా. ఎర్ర చొక్కావాడు ఉలిక్కిపడి ఏంటి అన్నాడు. అవును రోయ్, శవమే, చూడు చూడు అన్నాడు బ్లూ చొక్కా కుర్రాడు. అప్పటిదాకా అసహనంగా ఉన్న ఎర్ర చొక్కావాడు ఒక్క ఉదుటన రోడ్డు దిగి అవతలకెళ్లి తొంగి చూశాడు. నిజమేం రోయ్, ఎవరో చంపి శవాన్నిక్కడ విసిరేసి పోయినట్టున్నారు. మనకెందుకొచ్చింది గోల, రారా బాబు, నీ టోపీని నిన్ను తగలయ్యా. లేనిపోని ఫిట్టింగ్ పెట్టి వెనక్కి లాక్కొచ్చావు. ఈ పాటికి 25 కిలోమీటర్లైనా లాగించేవాణ్ణి. ఎవరినో చంపేశారా? శవాన్ని చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోవడం పద్ధతా? పద్ధతుల గురించి నాకు చెప్పకు, తిక్క రేగుతుంది. వాడేమన్నా మీ అమ్మ తమ్ముడా, మా అమ్మ తమ్ముడా? కాకపోతే ఏంట్రా, ఒక మనిషేగా, కాస్తైనా మానవత్వం ఉండాలి కదరా. మానవత్వమా మాగాయి తొక్క, గాలికి పోయేదాన్ని కాళ్ళకి తగిలించుకోకూడదు. పాపం అనిపిస్తోందిరా. ఈయనెవరో కాని ఇక్కడ శవమై పడున్నాడని వాళ్ళింట్లో తెలీదుగా. ఫోన్ ఏమైనా ఉందేమో, వాళ్ళకి తెలియజేద్దాం. నీకేం పిచ్చి పట్టిందా? మనం వెళుతున్న పనేంటి? ఈ శవం కోసం వచ్చామా ఏంటి? అలా అనుకురా, ఏ నిమిషానికి ఎవరికి ఏం జరుగుతుందో తెలీదు. అసలు నా లక్కీ హ్యాట్ ఈ శవాన్ని చూపించడం కోసమే పడిపోయి ఉంటుంది. ఓరి దేవుడో, అసలు నేనొక్కడనే పోవలసింది. పోరా, ఇప్పుడు పో, నేనిక్కడ ఆగిపోతాను, నువ్వెళ్ళు. ఎర్ర చొక్కాకి ముందు తగని చిరాకేసింది. ఆనాక మానవత్వం తొంగి చూసింది. నిజమే కదా, అతనెవరో కాని చాలా హుందాగా పెద్ద మనిషి తరహాగా ఉన్నాడు. పోటీదేముంది, మళ్ళీ ఇంకోసారి పెట్టుకోవచ్చు. ఈ శవాన్ని ఇలాగే వదిలేసి వెళితే తర్వాత తానెంత రాక్షసంగా వ్యవహరించానా అని గుర్తొచ్చినప్పుడల్లా బాధేస్తుంది. వాడన్నట్టుగా టోపీ నిజంగానే ఆ శవాన్ని చూపించడం కోసమే పడిపోయి ఉంటుంది. మరి తాను కూడా మనిషిలా ప్రవర్తించాలి కదా అనుకునేసరికి అతనికి సిగ్గేసింది. వెంటనే ఆవేశమంతా మటుమయమైపోయింది.
ప్రశాంతత ఆవరించింది. ఆ పైన ఆ శవం ఎవరిదా, ఏ కిరాతకులు హతమార్చి అలా రోడ్డు పక్కన పడేసి వెళ్లారా అని ఆదుర్ద కలిగింది. ఆందోళన ఆవరించింది. ఒరే రాజు, నేను వస్తున్నా ఉండు అన్నాడు. ఇందాకటి చిరాకు కఠినత్వం లేకుండా మృదువుగా మాట్లాడేసరికి రాజు అమ్మాయి అనుకుని మిత్రుడి కోసం ఆగాడు. థ్యాంక్యూరా వేణు, ఈ జర్నీ నా వల్లే ఆగిపోయిందని ఫోన్ చేసి చెప్తారా? ఎగతాళి చేస్తే నన్నే చేస్తారు. కావాలంటే ఈసారి ముంబైకి పోటీ పెట్టుకుందాం అన్నాడు. సర్లే, ముందు శవం గురించి ఆలోచించు. జేబులో మొబైల్ ఉందేమో చూసి ఆయన ఇంట్లో వాళ్ళకి కబురు చేద్దామా? అంత తెలివి తక్కువ పని చేయకు. అదేంట్రా మరి, అతని మొఖాన్న వాళ్ళ ఇంటి నెంబర్ రాసుంటుందేమిటి? అరే, టోపీతో పాటు మెదడు కూడా దొబ్బిందా ఏంటి? శవం మీద ఫింగర్ ప్రింట్స్ పడకూడదు. పడితే మనమే హత్య చేశామని ఆరోపించినా ఆశ్చర్యం లేదు. ఆ పాటి బేసిక్స్ కూడా తెలివా? వామ్మో, నిజమేం రోయ్, మరేం చేద్దాం? ముందు పోలీసులకి ఇన్ఫార్మ్ చేద్దాం. కొంపదీసి అప్పుడు కూడా మనల్ని అనుమానించరు కదా. విషయం చెబుదాం. మనమిలా పోటీ పెట్టుకుని బెజవాడ వెళుతుంటే. పోటీ గురించి వద్దురోయ్, ఊరికే విజయవాడ వెళుతున్నామని చెబుదాం. ఏం, పోటీ పెట్టుకుంటే పోలీసు వాళ్ళకి నష్టమేంటి? ఇలాంటి చెత్త పోటీల వల్లే యాక్సిడెంట్లు అవుతున్నాయని 4 పీకినా పీకుతారు. అవును రోయ్, పోలీసు ఉద్యోగం అంటేనే పబ్లిక్ని కొట్టడానికి లైసెన్స్ ఇచ్చినట్లు. ముందు కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి విషయం చెబుదామా? అవునవును, చెప్పు. రాజు కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి టూకీగా విషయం చెప్పాడు. తాపీగా 2 గంటల తర్వాత పోలీస్ జీప్ వచ్చి ఆగింది. అందులోంచి దిగారు 4 పోలీసులు. వస్తూనే తెగ హడావిడి చేశారు. ముందు రకరకాల యాంగిల్స్లో శవాన్ని, పరిసరాల్ని ఫోటోలు తీశారు. ఆనాక ఏదో పౌడర్ శవం మీద జల్లారు. ఒక పోలీసు స్క్రిబ్లింగ్ ప్యాడ్ మీద శవం ఒంటి మీదున్న దుస్తుల రంగులు మొదలైన అనేక విషయాలు బరబరా రాసుకున్నాడు. సెల్ ఫోను, టెలిఫోన్ ఇండెక్స్ లాంటి ఇవేవైనా దొరుకుతాయేమోనని గ్లౌజ్ తొడుక్కున్న చేత్తో షర్టు, ప్యాంటు జేబులు వెతికి చూశారు. కానీ మొబైల్ ఫోన్ కాదు కదా, అతని జేబుల్లో చిన్న కాగితం ముక్క కూడా దొరకలేదు. శరీరం మీద రక్తపు మరకలు గాని, కత్తిపోట్లు, గోరు, పంటి ఘాట్లు గాని, వెంట్రుకల్లాంటివేమీ లేవు. ఆయుధాలు ఏమీ ఉపయోగించలేదు. ఊపిరాడకుండా చేసి చంపారు అన్నాడు హెడ్ కానిస్టేబుల్. పోలీసులు వివరాలు రాసుకుని ఫోటోలు తీయడం ముగిశాక అంబులెన్స్కి ఫోన్ చేసి దాని రాక కోసం ఎదురు చూస్తున్నారు. హైవేపై పోలీసు వ్యాను కనిపించడంతో ఆ రోడ్డును వెళుతున్న వాళ్లు 1 నిమిషం ఆగి శవాన్ని చూసి ఆశ్చర్యం, ఆందోళన కళ్లల్లో నింపుకుని వెళుతున్నారు. అలా వెళుతున్న బాటసారుల్లో రమణారావు ఒకడు. అతను అందర్లాగే అక్కడేం జరుగుతుందా అని కారాపాడు. తీరా శవాన్ని చూడగానే గంపెడు ఆశ్చర్యంతో, అరే రామ్మోహన్, ఎవరు చంపారు అంటూ లబలబలాడాడు. మరీ ప్రయాస పడకుండానే క్లూ దొరికినందుకు సంతోషించిన పోలీసులు ఏ రామ్మోహన్ అంటూ మొదలుపెట్టి వివరాలన్నీ సేకరించారు. ఆ శవం అలకనంద జ్యువెలరీ షాప్ ఓనర్ రామ్మోహన్ది అని తెలియగానే పోలీసులు మరీ ఆశ్చర్యపోయారు. రమణారావు దగ్గర రామ్మోహన్ ఫోన్ నెంబర్లు తీసుకున్నారు. అపనమ్మకంతోనే మొదట రామ్మోహన్ నెంబర్కి డైల్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు రికార్డు వాయిస్ వచ్చింది. వెంటనే అతని షాప్ నెంబర్కి, రెసిడెన్షియల్ నెంబర్కి ఫోన్ చేసి సమాచారం అందించారు. డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్ మార్చురికి తీసుకెళ్తున్నామని కూడా చెప్పారు. రమణారావు నమ్మలేని నిజాన్ని కళ్లల్లో నింపుకుని దిగులు ముఖంతో కారు స్టార్ట్ చేశాడు. అలకనంద జ్యువెలరీ షాప్ మేనేజర్ ప్రసాదు, డిజైనర్ పండరి, రామ్మోహన్ భార్య సునంద, ఆమె తండ్రి శంకరం 2 కార్లలో గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. పోలీసులు వాళ్ళందర్నీ ప్రశ్నించి అనేక విషయాలు తెలుసుకున్నారు. కొన్ని అంశాలు రాసుకున్నారు. అవసరమైన సమాచారం కోసం తాము మళ్లీ వచ్చి అందరితో మాట్లాడతామని కోఆపరేట్ చేయాలని చెప్పారు. పోస్టు మార్టం అయ్యేసరికి రాత్రి 10 అవుతుందని, అదంతా అయ్యాక మరుసటి రోజు ఉదయాన డెడ్ బాడీ పంపిస్తామని చెప్పారు. అందరి ముఖాలు విషాదంతో జేవురించాయి. సునందైతే జీవోత్సవంలా అయిపోయింది. అక్కడుండి చేసేదేం లేదు కనుక రామ్మోహన్ శవాన్ని వదిలేసి అందరూ బయలుదేరారు. పోలీసులు చూపు మాత్రంతో గ్రహించిన అంశాన్ని పోస్టు మార్టం రిపోర్ట్ నిర్ధారించింది. రామ్మోహన్ని మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో హతమార్చారు. మెడను తిన్నగా తాడుతో కాకుండా తాడుకు బట్ట చుట్టి బిగదీసి చంపారు. హత్య చేసేటప్పుడు అరవకుండా నోట్లో బట్టలు కూరారు. బహుశా హంతకుడు ఒక్కడైతే అతను తీవ్రంగా పెనుగులాడేవాడు. ఆ ఘర్షణలో ఘాట్లయ్యేవి. హంతకుడి రక్తపు నమూనా దొరికేది. కాని 2 హంతకులు కలిసి హత్య చేశారు. తమకు సంబంధించిన ఏ ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డారు.
శవం దరిదాపుల్లో గాని శవం మీద గాని కనీసం ఫింగర్ ప్రింట్స్ కూడా లభించలేదు. అంటే చేతులకు గ్లోవ్స్ ధరించారు. సమయానికి రమణారావు అటుగా రావడంతో రామ్మోహన్ శవం అని తేలిగ్గానే గుర్తించిన హంతకుల ఆచూకీ మాత్రం అంత తేలిగ్గా దొరకలేదు. తలపండిన ప్రొఫెషనల్ కిల్లర్స్ చేసిన ఘాతుకమని స్పష్టమవుతోంది. హత్య చేసింది ఖచ్చితంగా కిరాయి హంతకులే. కానీ హత్య చేయించింది ఎవరు? రామ్మోహన్ హత్య కేసు దర్యాప్తు మొదలైంది. పోలీస్ ఇన్స్పెక్టర్ బోసు ముందుగా అలకనంద జ్యువెలరీ షాప్కు వెళ్లాడు. మేనేజర్ ప్రసాద్ ఎదురొచ్చి సాదరంగా తన టేబుల్ దగ్గరికి తీసుకువెళ్లాడు. కూల్ డ్రింక్ తెప్పించాడు. మీ అనుమానం ఎవరి మీద? అడిగాడు బోసు. ఎవరి మీద అనుమానం లేదు అన్నాడు ప్రసాద్. అంటే ఆయనకి శత్రువులెవరూ లేరా? లేరు. చనిపోయారని చెప్పడం కాదండి. సార్ మెత్తటి మనిషి. ఎవరితో ఆయనకి విరోధం లేదు. వ్యాపారం అన్న తర్వాత విరోధులు లేకుండా ఉంటారా? ఎవరో దారినిపోయే దానయ్య కాలక్షేపానికి చంపాడా? ఎందుకయ్యా చెవుల్లో కాలీఫ్లవర్లు పెట్టాలని చూస్తారు? నేను పోలీసోణ్ణి. కాకమ్మ కథలు వినడానికి రాలేదని మరిచిపోవద్దు. ప్రసాద్ ముఖం చిన్నబోయింది. ఉక్రోషంగా చూశాడు. గట్టిగా సమాధానం చెప్పలేక కాదు, పోలీస్ పవర్కి వెరుస్తున్నాడంతే. ఆ వెరుపుతోనే నన్ను నమ్మండి సార్, మీకు సహకరించకూడదని కాదు. నిజంగా ఆయనకెవరూ విరోధులు లేరు. రామ్మోహన్ గారితో గొడవ పెట్టుకున్నవారు ఒక్కరూ లేరు అన్నాడు. ప్రసాద్ మాటల్లో కనిపించిన నిజాయితీకి ఇక బోసు రెట్టించలేదు. ఆయన లౌక్యం తెలిసిన పెద్ద మనిషండి. దేన్నైనా సానుకూలంగా పరిష్కరించుకుంటారు. కట్టె విరక్కుండా పామును చంపుతారంటారు చూసారా? అలా గొడవ జరగకుండానే సమస్యను చక్కబెట్టే స్వభావం. అంటే మెత్తటి కత్తా? అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదు. మరి అతన్ని చంపాల్సిన అవసరం ఎవరికొచ్చింది? దోపిడీ దొంగలెవరో డబ్బు కోసం హతమార్చుంటారండి. ఇది దోపిడీ దొంగలు చేసిన హత్య కాదు, అంతవరకు ఖచ్చితం. ఇంతకీ నిన్న ఆయన దగ్గర ఎంత క్యాష్ ఉంది మీకేమైనా తెలుసా? నాకు తెలిసి అకౌంట్లోంచి 1,20,000 తీసుకున్నారండి. అది కాకుండా ఆయన దగ్గర ఎంతుందో తెలీదు. ఆంధ్రా బ్యాంకు, కెనరా బ్యాంకు, స్టేట్ బ్యాంకులకి సంబంధించిన క్రెడిట్, డెబిట్ కార్డులు ఆయన జేబులో ఉండాలి. అవి బహుశా మీరు భద్రపరిచారేమో తెలీదు. లేదు, కార్డులు, కరెన్సీ నోట్లు కాదు కదా. 1 సెంటీమీటర్ పేపర్ కూడా లేదు. వేసుకున్న బట్టలు తప్ప శవం మీద మరేమీ లేవు. ఆయన చేతికి గోల్డెన్ వాచి, మెడలో గోల్డెన్ చైన్ ఉండాలండి. మీ పిచ్చి కాకపోతే చంపేశాక అలాంటి ఖరీదైనవి ఉంచుతారటయ్యా. నిజమే, తెలివి తక్కువగా మాట్లాడానా అన్నట్టు చూశాడు ప్రసాద్. సరే, తాజాగా జరిగిన లావాదేవీలు, ఇచ్చిపుచ్చుకున్న సొమ్ము వివరాలు క్లియర్గా తెలుసుకోండి. ముందు వెంటనే ఏ ఏ బ్యాంకుల్లో అకౌంట్ ఉందో వాటికి ఫోన్ చేసి గత 15 రోజుల నుంచి నిన్న చనిపోయే క్షణం వరకు ఆయన పర్సనల్గా లేదా కార్డుల సాయంతో ఎంతెంత డ్రా చేసింది తెలుసుకోండి. ఇకపై క్రెడిట్ కార్డులు వాడకుండా స్టాప్ చేయమని చెప్పండి. ఆ స్టేట్మెంట్లు తెప్పించుంచండి. అవసరమైన వివరాలు ఎప్పటికప్పుడు నాకు తెలియజేస్తూ ఉండండి. అలాగేనండి. నిన్న ఆయన తన కారులో ఎందుకు వెళ్లలేదు? నిన్న డ్రైవర్ ఒంట్లో బాగాలేదని రాలేదు సార్. డ్రైవర్ రాలేదా? ఆశ్చర్యంగా అడిగాడు. అనుమానం ఎక్కడ డ్రైవర్ మీదకి దారి తీస్తుందోనని. వాడికి అప్పుడప్పుడు ఒంట్లో బాగోదండి. నిన్న కూడా అలాగే. అంత రోగిష్టోని డ్రైవర్గా ఎందుకు పెట్టుకున్నారు? ప్రసాద్ జంకాడు. ఏం మాట్లాడితే ఏం కొంప మునుగుతుందో, అనవసరంగా ఆ అక్కుపక్షిని ఇరికించినట్టవుతుందని. ఏమోనండి, అతను సారికి దూరపు బంధువుల కుర్రాడు. అందుకని కాస్త విసుక్కోవడమే తప్ప ఎప్పుడూ పనిలోంచి పీకేస్తాను అనలేదు అన్నాడు. ఈ విషయమై అతన్ని అడిగే లాభం లేదనుకున్న బోసు, ఆయనకి డ్రైవింగ్ రాదా? డ్రైవర్ రానప్పుడల్లా కారు లేకుండానే వెళ్లేవారా అని అడిగాడు. ఆయనకి డ్రైవింగ్ రాకపోవడమేంటండి, ఎక్సలెంట్గా డ్రైవ్ చేసేవారు. మరి నిన్న తన కారెందుకు తీయలేదు? సమయానికి ఆయన ఫ్రెండ్ నరసింహం గారు వచ్చారు. ఇద్దరూ కలిసి వెళ్లారు. కొత్త క్లూ దొరకడంతో బోసు కళ్ళు మెరిశాయి. వెంటనే నరసింహం ఫోన్ నెంబరు, అడ్రస్సు తీసుకున్నాడు. నరసింహం గ్రానైట్ వ్యాపారి, బాగా డబ్బున్నవాడు. బోసు ఫోన్లో తనని తాను పరిచయం చేసుకుని అరగంటలో వస్తున్నానని, ఎక్కడికి వెళ్లొద్దని చెప్పి అక్కడికి వెళ్లాడు. దారిలో ఉండగానే రామ్మోహన్ దగ్గర డ్రైవర్గా చేసిన వీర్రాజును వెంటనే అదుపులోకి తీసుకోమని స్టేషన్కి ఫోన్ చేసి చెప్పాడు. రామ్మోహన్ మరణవార్త విని అప్పటికే కంగుతినున్నాడు నరసింహం. బోసు తన పోలీసు డౌట్లన్నీ తీర్చుకున్నాడు. మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు సారీ. ఒక పోలీసుగా నా డ్యూటీ నేను చెయ్యాలి. దయచేసి కోఆపరేట్ చేయండి అన్నాడు బోసు. నరసింహం పెద్ద తరహా మనిషిగా, నో ప్రాబ్లం, అడగండి, నాకు తెలిసినంతవరకు చెప్తాను. రామ్మోహన్ని చంపేశారంటే ఇంకా నమ్మశక్యంగా లేదు.
నిన్న అనుకోకుండా కలిశాం. అదే ఆఖరి కలయిక అవుతుందని తెలీదు అన్నాడు. ఇఫ్ యూ డోంట్ మైండ్, నిన్న మీరు ఏ టైంలో కలిశారు? ఎందుకు కలిశారు? ఐ మీన్, ఏదైనా ప్రత్యేకమైన పనుందా లేక? అబ్బే, పనేం లేదు. నిన్న పొద్దున్న 10:30కి ఎస్ఆర్ నగర్ మీదుగా వెళుతున్నాను. మెయిన్ రోడ్డు మీదే షాపు కదా, షాపు తెరిచుండడంతో చాలా రోజులైంది. కాసేపు రామ్మోహన్తో మాట్లాడి వెళదామని కారాపించి షాపుకి వెళ్ళాను. షాపులో ఎంతసేపు ఉన్నారు? మహా అయితే 10 నిమిషాలు. తర్వాత ఇక నే వెళతానయ్యా, మెహదీపట్నం వెళ్ళాలి అన్నాను. తన డ్రైవర్ రాలేదని చెప్పి ఆసియా హోటల్లో చిన్న పనుందని అక్కడ దిమ్మని అడిగాడు. మీరు మెహదీపట్నం వెళ్లాలంటే మైత్రివనం పంజాగుట్ట దగ్గర నుంచి కదా వెళ్ళాలి, మరి ఆసియా హోటలేమో లకడీకాపూల్ అంటూ సందిగ్ధంగా అడిగాడు బోసు. నరసింహంకి పిచ్చి కోపం వచ్చింది. నాదేమైనా సిటీ బస్సా ఈ రూట్లో ఇలాగే వెళతానని చెప్పడానికి? మిత్రుడు డ్రాప్ చేయమని అడిగితే ఆ మాత్రం చుట్టూ తిరిగి వెళ్ళలేమా? అది కాదండి, చూడండి, నా మిత్రుడు చనిపోతాడని ముందే తెలిస్తే నాకే గనక అంత సిక్స్త్ సెన్స్ ఉంటే ఇవాళ నువ్వెక్కడికి వెళ్ళొద్దయ్యా అని చెప్పేవాణ్ణి. మృత్యువాడి కోసం కోరలు చాచుందని, కాసేపట్లో తిరిగిరాని లోకాలకి వెళతాడని నేను ఊహించగలనా? చికాకుని అణిచిపెట్టుకుని బాధగా అన్నాడు నరసింహం. సారీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేది నా ఇంటెన్షన్ కాదు. మీరంతా సహకరించి అడిగిన ప్రశ్నలన్నిటికీ ఓపిగ్గా సమాధానం చెప్తేనే మా పని సులువవుతుంది. హంతకుల్ని త్వరగా పట్టుకోగలుగుతాం. అడగండి. అసలు నిన్న ఆయన తన కారు ఎందుకు తీయలేదు? ఆయనకి డ్రైవింగ్ వచ్చట కదా. అది నేనెలా చెప్పగలను? ఎవరికి ఎప్పుడు ఎలాంటి బుద్ధి పుడుతుందో మన ఊహలకు అందుతుందా? నేను అటే వెళుతున్నాను కనుక నన్ను అడిగాడనుకున్నాను. నిజమే, కానీ మీరు దింపేసి వెళ్ళిపోతే రావడం ఎలా? ఆటోల్లో తిరిగే అలవాటు లేదు కదా. ఎవరినో కలవడానికి వెళుతున్నాడు కదా, ఆ ఫ్రెండు దిగబెడతాడు అనుకున్నాడేమో. ఎవరిని కలవడానికి వెళుతోంది మీకు చెప్పలేదా? ఆసియా హోటల్లో ఎవరినో కలవాలి అన్నాడే కాని అది ఎవరో అతను చెప్పలేదు, నేను అడగలేదు. ఆ కలవాల్సిన వాళ్ళెవరో ఆసియాలో దిగారని చెప్పారా? నరహరి క్షణం కళ్ళు మూసుకుని నిన్న జరిగింది గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించి ఆసియా హోటల్లో కలవాలి అన్నాడే కాని అందులో దిగారా లేక మీటింగ్ పాయింట్గా పెట్టుకున్నారా అనేది చెప్పలేదు. అసలు హోటల్లో కలిశారా లేక ల్యాండ్ మార్క్గా అక్కడ వెయిట్ చేయమని చెప్పి బయటే కలిశారో ఏదీ తెలీదు. దారిలో ఏం మాట్లాడారు? ఏదైనా బిజినెస్ విషయాల గురించి? అబ్బే లేదు, మామూలు లోకాభిరామాయణం. అన్నట్లు మా వాడు స్టేట్స్ నుంచి వస్తున్నాడని చెప్పినప్పుడు ఇంతకు ముందెప్పుడో జోక్ చేసిన సంగతి గుర్తు చేశాడు. మా అమ్మాయిని కోడలుగా చేసుకుంటానన్నావు, చరణ్ ఇప్పుడు గొప్ప ప్రయోజకుడయ్యాడు కదా అని చెట్టుకి కూర్చోకు అంటూ నవ్వాడు. ఆ మాటలకి ప్రాధాన్యం ఇవ్వకుండా ఏమైనా బిజినెస్ విషయాల్లో లేదా ఇతరత్రా ఒత్తిడి ఫీల్ అవుతున్నట్లు మీకు కనిపించిందా? లేదు, అలాంటిదేం నోటీస్ చేయలేదు. మీకు తెలిసి ఆయనకెవరైనా శత్రువులున్నారా? సిన్సియర్గా చెప్పాలంటే రామ్మోహన్తో నాకు పరిచయం తక్కువే. అతని పర్సనల్ విషయాలన్నీ తెలిసేంత తెలుసుకునేంత క్లోజ్నెస్ లేదు. బోస్కి ఇక అంతకంటే నరసింహంను అడగదగ్గదేం కనిపించలేదు. అందుకే సెలవు తీసుకుని వచ్చేశాడు. కాని అతనితో మాట్లాడినందువల్ల ఒక్క విషయం రూఢి అయింది. హంతకులు హోటల్ ఆసియాలో దిగుండాలి లేదా హోటల్ దగ్గర కలిసి ఉండాలి. లంచ్ తర్వాత ఆసియాకి వెళ్లదలిచి ముందు ఇంటికి వెళ్లాడు బోసు. బోసును చూస్తూనే భార్య అరుణ భోజనం వడ్డించింది. కొడుకు రాజా నవల చదువుతుండడం గమనించిన బోసు, ఎరా, ఎగ్జామ్స్ టైంలో కూడా టెక్స్ట్ బుక్ పక్కన పడేసి డిటెక్టివ్ నవలలు చదువుతున్నావా అన్నాడు. ప్లీజ్ నాన్న, కొంచెమే ఉంది, అయినా సిలబస్ అంతా జ్యూస్ చేసుకుని తాగేశాగా అన్నాడు రాజా. ఏడ్చావులే, గాంధీజీ, వివేకానంద లాంటి మహానుభావుల బయోగ్రఫీలు చదవక డిటెక్టివ్ నవల్స్ చదువుతున్నావా? నీ వయసుకి అవి అవసరమా? నాయనమ్మ చెప్పిందిలే, నువ్వు ఇవే చదివేవాడువట. నాక్కూడా నీ అంతటి వాణ్ణి కావాలని ఆశ. ఏంట్రా గాడిదా? నిజం నాన్న, చూస్తుండు, నేను ఐపీఎస్ పాసే తీరతాను, లేకపోతే దేశం ఏమైపోతుంది? అంటే డిటెక్టివ్ నవలలు చదివితే ఐపీఎస్ పాస్ అవుతావా? ఇది బేస్మెంట్ నానా. అసలు క్రిమినల్స్ ఎలా ఉంటారు, నేరాలు ఎలా చేస్తారు, వాటిని ఎలా కనిపెట్టాలి లాంటి విషయాలన్నీ వీటి వల్ల తెలిసిపోతాయిగా అన్నాడు రాజా. కొడుకు చాలా తెలివైనవాడని బోసుకు తెలుసు. ఎప్పుడూ పాఠ్యపుస్తకాలు చదువుతూ కనిపించడు. నవలలు చదువుతూ, థ్రిల్లర్ సినిమాలు చూస్తూ కనిపిస్తాడు. కానీ బ్రహ్మాండమైన మార్కులతో ఎప్పుడూ ఫస్ట్ ర్యాంకే తెచ్చుకుంటాడు. అందుకే కొంచెం దబాయింపుగా మాట్లాడమే తప్ప మరీ బెదిరించాడు. అసలు అలాంటి అవసరమే రాదు. బోసుకి చాదస్తాలేమీ లేవు.
కొన్ని రకాల బుక్స్ చదివితే పిల్లలు పాడైపోతారు అనుకోవడం హాస్యాస్పదం అనుకుంటాడు. అవి కేవలం కాలక్షేపపు రచనలని, వాటి వల్ల మంచి అబ్బకపోగా హింసా ప్రవృత్తి అబ్బుతుందని అపోహపడతారు గాని నిజానికి దేన్నైనా రిసీవ్ చేసుకోవడంలోనే ఉంటుందని నమ్ముతాడు. బోసు కొడుకుతో వాదన వేసుకోకుండా భోజనానికి కూర్చున్నాడు. అతని మనసు రామ్మోహన్ హత్య చుట్టూనే తిరుగుతోంది. ఇంతలో రాజా చదువుతున్న పుస్తకాన్ని టేబుల్ మీద వదిలేసి డైనింగ్ టేబుల్ ఎదురుగా కూర్చున్నాడు. రేపేం ఎగ్జామ్ అడిగాడు బోసు. ఇంగ్లీషే, కానీ నువ్వు టేకప్ చేసిన మర్డర్ కేసు గురించి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయినా అన్నా అన్నాడు. కేసు ఇన్వెస్టిగేషన్లో ఉండగా ఏమీ చెప్పకూడదు. పోనాన్నా, టీవీ ఛానల్ వాళ్ళకి చెప్పినట్లు చెప్తున్నావు. నా దగ్గర రహస్యాలా? నేనెళ్ళి క్రిమినల్స్కి ఉప్పందిస్తానా ఏంటి? ఆ టీవీ వాళ్లేమో ఈ మిస్టరీని ఛేదించడం మహా కష్టమన్నట్లు ఊదరగొడుతున్నారు. నిజంగా హంతకులు దొరకరా ఏంటి? ఆసక్తిగా అడిగాడు రాజా. దొరక్క ఎక్కడికి పోతారు? పోలీసులు గాజులు తోడుకుని కూర్చోలేదు. ఇంటర్పోల్ గురించి తెలుసుగా. 7 సముద్రాల అవతల దాక్కున్న లాక్కొస్తాం. మా మార్గాలు మాకుంటాయిరా. నేను కూడా మీవాణ్ణే కదా నాన్న. కేవలం వంశోద్ధారకునే కాదు, డిపార్ట్మెంట్ను కూడా డెవలప్ చేయడానికి పుట్టాను. బోసు తింటూ తింటూ నవ్వడంతో పొలమారింది. తలమీద చిన్నగా కొట్టుకుని మంచినీళ్లు తాగుతుంటే అరుణ విసుకుంది. ఆయన్ని అన్నమైనా తినేస్తావా అంది. అబ్బో, నీకు కేవలం ఆయనేనమ్మా. నాకు జన్మనిచ్చిన ఫాదరు, డిపార్ట్మెంట్లో సీనియరు. నీకు ఆషామాషి అయిపోయింది. ఐపీఎస్ అంటే గచ్చకాయల ఆట కాదు. 4 నవలలు చదివి 4 థ్రిల్లర్లు చూసి పోలీస్ ఆఫీసర్ అయిపోతావా ఏంటి? దిస్ ఈజ్ డ్యామేజింగ్ స్టేట్మెంట్. దయచేసి వెంటనే విత్డ్రా చేసుకో. నేను తేలిగ్గా 400 నవలలు చదివి ఉంటాను. నోరు మూసుకుని వెళ్ళి రేపటి సబ్జెక్ట్ చదువుకో. ఇప్పటికే చాలా చదివాను. ఇంకా చదివితే మెదడు వ్యాపు వ్యాధి వచ్చేస్తుంది. నువ్వు కాసేపు తండ్రి కొడుకుల మధ్యలోకి రాకు. లైక్ కాఫీలో నలక, పానకంలో పుడక. ఒరే చిచ్చరపిడుగా, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. చచ్చా, అతివాగుడు మా వంశంలోనే లేదమ్మా. కావాలంటే మా నాన్నని అడుగు. అంటే నువ్వు నీ బాబు మాత్రమే ఒకటా? మరి నేనేంటి? నాదే వంశం. నీకూడా కొంచెం చోటిస్తానులే కానీ మా ఇద్దరి మధ్య మాత్రం పుల్లలు పెట్టాలని చూడకు. నాన్న, ముందు చెప్పు, ఎలా ప్రొసీడ్ అవుతున్నావు? ప్రొఫెషనల్ సీక్రెట్స్ చెప్పబడవు అనడంతో రాజా రెట్టించలేదు. రామ్మోహన్ని కారులోనే హత్య చేసి కారు రోడ్డు పక్కన ఆపి శవాన్ని పడేసిపోయారు. ఇదంతా నిజానికి రిస్కుతో కూడిన వ్యవహారం. హత్య జరిగింది పట్టపగలు, అది నడు రోడ్డు మీద. కారుకి సౌండ్ ప్రూఫ్ ఉండుంటుంది. కారులోంచి చప్పుడు బయటకు వచ్చి ఉండదు. కానీ ఏ ధీమాతో హంతకులు శవాన్ని పట్టపగలు రోడ్డు మించి తీసుకెళ్లి పడేయగలిగారు? అది అడవి కాదు, హైవే. ఏ క్షణమైనా ఏ వాహనమైనా వస్తూ వెళుతూ ఉంటుంది. ఎవరైనా గమనిస్తారేమోననే సందేహం, భయం ఉండాలి కదా. శవాన్ని పడేయడానికి ఎంతకంటే నిర్మానుష్యమైన ప్రదేశాన్ని ఎందుకు ఎంచుకోలేదు? ఇది బహుశా నేరగాళ్లకింకా చిక్కు సమస్య తెచ్చిపెట్టేదై ఉంటుంది. లక్డీ కాపూల్ ఆసియా హోటల్లో రిసెప్షన్లోకి బోసు దారి తీశాడు. పోలీస్ యూనిఫామ్ చూడగానే రిసెప్షనిస్టులు ఇద్దరూ వినయంగా లేచి నుంచున్నారు. ఏ గదుల్లో ఎవరెవరు బస చేశారో గబగబా వివరాలు సేకరించాడు. క్రితం రోజు ఎవరెవరు రూములు ఖాళీ చేశారో తెలుసుకున్నాడు. నార్మల్ టూరిస్టులా కాకుండా ఎవరైనా తేడాగా కనిపించారా? రహస్యాలు మాట్లాడుకోవడం, అనుమానాస్పదంగా వ్యవహరించడం కంటపడిందా? ముంబై నుండి వచ్చిన వాళ్లు ఎవరైనా ఉన్నారా? లాంటి అనేక ప్రశ్నలు అడిగాడు. తన దగ్గరున్న ఫైల్ తీసి, వీళ్లంతా క్రిమినల్స్. వీళ్లల్లో ఎవరైనా నిన్న మొన్న ఇక్కడేమైనా బస చేశారా? కొంచెం జాగ్రత్తగా చూసి చెప్పండి. ఒక్క మాట, నాకు సహకరించినంత మాత్రాన మీకేమైనా హాని జరుగుతుంది, ఎవరైనా వచ్చి బెదిరిస్తారు లాంటి లేనిపోని భయాలు మాత్రం మనసులో పెట్టుకోవద్దు అంటూ చాలా సౌమ్యంగా వాళ్లకు అర్థమయ్యేలా అడిగాడు ఇన్స్పెక్టర్ బోసు. ఆ ఇద్దరు రిసెప్షనిస్టులు నిజాయితీగా పరిశీలించి చూసి, లేదు, ఇలాంటి వాళ్లను చూడలేదు అనడంతో బోసు అక్కడి నుంచి వెనుతిరిగాడు. రామ్మోహన్ హత్యకు గురైన రోజు, అంతకు ముందు రోజు అతని దగ్గర ఎంత డబ్బుంది, ఎంత విత్డ్రా చేశాడు తదితర విషయాలు బ్యాంకు స్టేట్మెంట్లతో సహా అలకనంద మేనేజర్ బోసుకి ఫ్యాక్స్ చేశాడు. అంతా కలిపితే 2.5 లక్షల క్యాషు, మెడలో 3 తులాల బంగారు గొలుసు, బంగారు రిస్టు వాచి చనిపోయే ముందు రామ్మోహన్ దగ్గరున్నాయి. కేవలం వాటి కోసమే చంపే దొంగలు ఉండరని కాదు, 10,000 కాజేయడానికి మర్డర్లు చేసేవాళ్లు కూడా ఉన్నారు. కానీ ఈ హత్య మాత్రం కేవలం డబ్బు కోసం జరిగింది కాదు. అలా చంపేవాళ్లు ఎక్కడో కాపు కాసి మాటువేసి సడన్గా దాడి చేస్తారే గాని ఒక ప్రణాళిక ప్రకారం చంపరు.
ఫింగర్ ప్రింట్ కూడా పడకుండా జాగ్రత్త పడేంత తెలివి ప్రదర్శించరు. మరి ఈ హత్య ఎవరు చేశారు? దీని వెనకున్న హస్తం ఎవరిది? రామ్మోహన్ని పనిమాలా కలిసింది నరసింహం. కాని ఆయన కూడా ఏదో ఆ దారిని వెళుతూ కలిశాడేగాని ఎలాంటి ప్రణాళిక లేదు. పైగా వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి విరోధమూ లేదు. నరసింహం ఆసియా హోటల్ దగ్గర దింపిన తర్వాత ఎవరు కలిశారో తెలుసుకోగలిగితే చాలు ఈ మర్డర్ని ఇట్టే ఛేదించొచ్చు. కాని అదే చిక్కుముడిగా ఉంది. ఆ కలిసింది ఎవరు? రామ్మోహన్ ఉపయోగించే 2 సెల్ ఫోన్ల నెంబర్లను ఫోరెన్సిక్ నిపుణులకిచ్చారు. పోస్ట్ మార్టంలో ఎలా చంపారో, ఎన్ని గంటల క్రితం చనిపోయాడో మొదలైన విషయాలు తెలిసాయి. అతను ఆ వేళ ఇంట్లో అల్పాహారంగా ఇడ్లీ తిన్నాడు. జ్యువెలరీ షాపుకు చేరిన తర్వాత 2 సార్లు టీ తాగాడు. వాటిల్లో విషం కలపడం కానీ ఫుడ్ పాయిజన్ కావడం కానీ జరగలేదని నిర్ధారణ అయింది. గొంతు పిసికి ఊపిరాడకుండా చేయడం ద్వారా చంపారని మాత్రమే స్పష్టమైంది. అంతకు మించిన మరే ఆధారమూ లభ్యం కాలేదు. ఇక ఫోరెన్సిక్ పరీక్షల అనంతరం కీలకమైన అంశాలు తెలియరావచ్చు అనుకున్నాడు బోసు. డ్రైవర్ వీర్రాజుని అంచెలంచెలుగా చితకబాదారు. బోసుకి సహజంగానే అతని మీద అనుమానం కలిగింది. ఆ వేళ వీర్రాజు డ్యూటీ ఎగ్గొట్టడం వెనక హంతకుల హస్తం ఉండుంటుందని నమ్మాడు. కాని ఎంత కొట్టినా చిత్రహింసలు పెట్టినా వృధా ప్రయాసే అయింది. వీర్రాజు తాగుడు వ్యసనం ఒకటే బయటపడింది. తాను రాత్రిపూట మందు ఎక్కువ తాగినప్పుడల్లా మర్నాడు పని ఎగ్గొడతానని, ఒంట్లో బాగోలేదనే సాకును ఉపయోగిస్తానని చెప్పాడు. వీర్రాజును ఎలా కొళ్లబొడిచారంటే అతను ఇన్నాళ్లు చెప్పిన బూటకపు జబ్బులన్నీ ఇప్పుడు నిజంగా అతనిపై దాడి చేసినట్లయింది. రామ్మోహన్కి సంబంధించిన ప్రొఫెషనల్ అంశాలేవీ బయటపడకపోవడంతో పర్సనల్ లైఫ్ వైపు ఫోకస్ చేశాడు బోసు. రామ్మోహన్ క్లోజ్ ఫ్రెండ్ అయిన ఆనందరావుని కలిశాడు. ముందుగా ఆనందరావు తన మిత్రుని మరణాన్ని తలచుకుని బాధపడ్డాడు. మీ స్నేహితుణ్ణి ఎవరు పొట్టన పెట్టుకున్నారో తెలియాలంటే మీ సహకారం అవసరం అన్నాడు ఇన్స్పెక్టర్ బోసు అతని దుఃఖసాగరానికి ఆనకట్ట కడుతూ. అడగండి, నాకు తెలిసినవన్నీ దాచకుండా చెప్తాను. మీ స్నేహితుడికి శత్రువులెవరూ లేరా? ఉండే అవకాశం లేదు. అందరితో మంచిగానే ఉండడం అతని స్వభావం. ఆయన ఫ్యామిలీ లైఫ్ గురించి మీకేమైనా తెలుసా? ఆనందరావు నోరు విప్పలేదు. చెప్పండి, ఆయన తన మిసెస్తో ఎలా ఉండేవారు? అలాంటి విషయాలు నన్ను అడగడం భావ్యం కాదు. నేనేం ఆయన బెడ్రూమ్ విషయాలు అడగడం లేదు. భార్యతో రిలేషన్ ఎలా ఉండేదో చెప్పడంలో తప్పేం లేదే. ఏమో, అది ఆవిడ్ని అడగండి. అందర్నీ అడుగుతామండి. మీకు తెలిసింది మీరు సిన్సియర్గా చెప్పండి. ఆయన రిలేషన్లన్నీ అర్థమైతే ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలుస్తుంది. ఆనందరావు కక్కలేక మింగలేక చూశాడు. వాళ్ళిద్దరూ ఒక ఇంట్లో ఉంటున్నారే గాని ఇద్దరి మధ్య వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ లేదు. ఒక పోలీసుగా యమ గంభీరంగా ఉన్నాడు కాని నిజానికి బోసుకు పెద్ద క్లూ దొరికినట్లయింది. ఇక తనదైన ఫక్కీలో తిప్పి తిప్పి అడిగి ఆనందరావు దగ్గర బోళ్లంత సమాచారం రాబట్టాడు. ఊళ్ళో అందరికీ మంచివాడైన రామ్మోహన్ భార్యకు మాత్రం చీడపురుగుతో సమానం. వాళ్ళిద్దరి మధ్య చాలా కాలంగా సయోధ్య లేదు. కొంతకాలంగా కనీసం మాట్లాడుకోవడం లేదు. కాకపోతే రామ్మోహన్ భార్య సునంద చాలా తెలివైంది. తామిద్దరి మధ్య సంబంధాలు లేవని గాని పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుందని కాని ఎవరికీ తెలియనివ్వదు. ఆఖరికి ఆమె దగ్గర బంధువులకు కూడా తెలీదు. బహుశా పనివాళ్లకు కూడా అనుమానం వచ్చి ఉండదు. రామ్మోహన్ దంపతులు తన్నుకోరు, తిట్టుకోరు, సిగలు పట్టుకుని యుద్ధాలు చేయరు. అమెరికా, పాకిస్తానుల్లా బహిరంగంగా శత్రుత్వాన్ని ప్రదర్శించారు. కాని ఇద్దరి మధ్య నిరంతరం కోల్డ్ వార్ నడుస్తూ ఉంటుంది. ఒకరంటే ఒకరికి అసలు సరిపడకపోయినా ఒకింట్లోనే ఉంటున్నారు. ఒక్క మాటైనా మాట్లాడుకోకుండా స్నేహం నటిస్తున్నారు. ఒకరి ప్రెజెన్స్ని ఒకరు అసహించుకునే వాళ్ళిద్దరూ చూసేవాళ్లకి మాత్రం మేడ్ ఫర్ ఈచ్ అదర్లా తోస్తారు. అంతా చెప్పిన తర్వాత ఆనందరావు, చాన్నాళ్లుగా ఈ పచ్చి నిజాన్ని శివుడు గొంతులో గరళాన్ని దాచుకున్నట్టు మనసులోనే దాచుకున్నాను. వాడు నాతో తప్ప ఇంకెవరితో ఈ విషయాన్ని చెప్పలేదు. ఆఖరికి వాడి తోబుట్టువులకు కూడా తెలీదు. మీతో తప్పనిసరే చెప్పాను. దయచేసి నేను చెప్పినట్టు ఇంకెవరితోనూ అనద్దు. అసలు మీకు ఈ విషయం వల్ల ఏం ప్రయోజనం ఉంటుందో కూడా నాకు బోధపడ్డం లేదు అన్నాడు. మీరేం వర్రీ అవ్వకండి. అసలు నాకు చెప్పానన్న సంగతి మరిచిపోండి. దోషుల్ని పట్టుకోవడానికి మాకిలాంటి కీలకమైన అంశాలు కావాలి. థ్యాంక్యూ అనేసి అక్కడి నుంచి కదిలాడు బోసు.